హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో నెల్లూరు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు ప్రేమ్చంద్ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో తమను దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు కేసుల యత్నమని ద్వారకానాథ్ చెబుతున్నారు. నిజాలు విచారణలో తేల్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ ని ఎంకరేజ్ చేయదు. ఇంకొంచెం ఫోర్స్ గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా టెస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ వచ్చాయన్న, మీకు దీనికి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది. మీకేదైనా నా మీద ఉంటే మీరు తెలుసుకోండి మీ చేతనైతే, అంతే తప్ప బిడ్డల మీద, భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డల మీద మీరు ఇలాంటివి చేస్తారా? కడుపుకి కూడు తిన్నోడు ఎవడు కూడా ఈ పని చేయరు. వాస్తవాలైతే ఈరోజు హైదరాబాద్ పోలీసు నాయనా నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు తీరుకున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను అరెస్ట్ చేస్తామని చెప్తారా? ఏమి అంత అత్యుత్సాహం, ఏమి అంత జీర్ణించుకోలేని పరిస్థితి? నేను కానీ, నా బిడ్డలు కానీ, మా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఏ రోజు కూడా మేము పోలేదు, పోవాల్సిన అవసరం కానీ, మా తాతగారు మా నాయన పెంచిన విధానం కానీ, మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ, నేను నా బిడ్డల్ని పెంచిన విధానం కానీ, ఈ సమాజంలో పుట్టాం, సమాజంలో పెరిగాం, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన కించెత్తు కూడా మా మదిలో లేదు, ఉండదు. తప్పు చేసి ఉంటే వేసుకోవాలా? సోషల్ మీడియాలో తిప్పిన ఎదవలకు కూడా చెప్తున్నా, డిఫర్మేషన్ సూట్కి వెళ్తున్నా, అది ఎంత దూరమైనా వెళ్తా, ఎవరిని క్షమించే పనే లేదు. ఇప్పటిదాకా ద్వారకాది ఏముందిలే అన్నది ద్వారకానే చూశారు. ద్వారకా ఇలాగో కూడా ఉంటాడని ఖచ్చితంగా 100% చూపిస్తా. నా మీదేసే సర్ఫెక్సల్తో కడుక్కోవడం కాదు, నా కొడుకు మీద, నా కొడుకు మిత్రుల మీద పడ్డ ఈ మత్సని ఎవరైతే చేశారో వాళ్ళందరి చేత కడిగిస్తా. జగన్మోహన్ రెడ్డి గారికి ద్వారకా దందాలో జగన్మోహన్ రెడ్డి గారికి షేర్ ఎంత? నిజాయితీ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముక్కాల ద్వారకానాథ్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి విధేయతగా ఉంటాం. మేమేందో, మా పరిస్థితి ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను అడిగితే చెప్పద్ది. దీని వెనక ఎవరున్నారో అందరి సంగతి లెక్కలతో పాటు నీట్గా తేల్చేస్తాం. చట్టపరమైనటువంటి విధానంతో మాత్రమే అడుగులు ముందుకు వేస్తాం. ఎక్కడ దీంట్లో మాత్రం ఈ సోషల్ మీడియాలో తిప్పినటువంటి వాళ్ళని, వాట్సాపుల్లో తిప్పినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా దైవం, ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్తగా మేము ఎలా ఉంటామో ఈ జిల్లాలో, రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. ఒక రకమైన బాధ ఒక పక్క అయితే, ఒక రకమైనటువంటి సంతోషం ఒక పక్క. కొన్ని వందల ఫోన్లు, వేల మెసేజ్లు, ద్వారకన్నా నేను మీతో ఉన్నాం, మీతో నడుస్తాం, మా ప్రయాణం మీతోనే, ఇంతకన్నా ఏం కావాలి? ఒక బంగారికి మాత్రమే
టెస్టింగ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇనుముకి, చెత్తకి, మిగతా వాటికి దేనికి టెస్టులు ఉండవు. బంగారం లాంటి నా బిడ్డ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళని ఈరోజు ఇలాగా పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి కొంతమంది సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, డిఫర్మేషన్ సూట్ నోటీసులు ఈరోజు రేపో మీకు వస్తాయి. అది తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయండి.